అక్కడే నేను మొదటిసారిగా కర్రీని రుచి చూశాను. అప్పుడు కర్రీ మీద ఏర్పడ్డ అభిమానం నాకు జీవితాంతం ఉండిపోయింది. బంగారు రంగు పట్టీలు, తెల్లని తలపాగాతో ఉన్న సేవకుడు కూడా అక్కడి నేపథ్యానికి చక్కగా సరిపోయినాడు. భోజనం చేస్తున్నంతసేపు మేము సామాన్య విషయాలే మాట్లాడుకున్నాము. ఏ విషయం తీసుకున్నా పూర్తి అవగాహనతో, సమగ్రమైన వివరణతో, సాధికారంగా, చక్కని ఉచ్చారణతో మాట్లాడుతున్న ఆయన మీద నా గౌరవం అధికమైంది. భోజనాలు అయినాక ఆయన తన గురించి కొద్దిగా చెప్పాడు. సంపన్న కుటుంబానికి చెందిన ఆయన ప్రపంచమంతా చుట్టి వచ్చాడట. 1 సంవత్సరం చైనాలో గడిపినప్పటి విశేషాలు, జపాన్కి అద్భుతమైన భవిష్యత్తు ఉన్న విషయము, అమెరికా, యూరోపులలో తన అనుభవాలు, అన్నిటినీ మించి సిరియాలో ఒక క్రైస్తవ మఠంలో ఉన్నప్పటి సంగతులు ఉత్సాహపూరితంగా చెప్పాడు ఆయన. మెల్లిగా పుస్తకాల దుకాణంలో మేము వదిలిపెట్టిన పునర్జన్మ విషయం ప్రారంభించాడు. అయితే త్వరలోనే చర్చ భారతదేశ ప్రాచీన విజ్ఞానంపైకి మళ్ళింది. మా భారతీయ విజ్ఞాన సిద్ధాంతాలు కొన్ని ఇప్పటికే పాశ్చాత్య దేశాలకు చేరినాయి. కానీ ఆ బోధనల పరమార్థం వక్రభాష్యాలకి గురి అవుతున్నది. మేమెంత బాధపడినా ప్రయోజనం ఏముంది? ఉన్నతమైన సంస్కృతి సంప్రదాయాల నిలయంగా ప్రాచీన కాలం నుంచి ఉన్న ప్రఖ్యాతి భారతదేశం కోల్పోయింది. అక్కడి ప్రజలు కూడా మూఢనమ్మకాలకి, అర్థం లేని ఆచారాలకి బానిసలు అవుతున్నారు. ఈ విధమైన పతనానికి కారణం ఏమిటి? మెల్లిగా నేను అడిగాను. కొద్దిసేపు మౌనంగా ఉండి మెల్లిగా అన్నాడు ఆయన. పూర్వం జీవిత సత్యాలని మదించిన ద్రష్టులందరూ మా దేశంలో ఉండేవారు. సామాన్యుల నుంచి రాజారాజుల నుంచి అందరూ వారి సలహాల ప్రకారం నడుచుకునేవారు. ఆ సమయంలో భారతీయ విజ్ఞానం ఉన్నత శిఖరాన్ని అందుకుంది. అటువంటి ద్రష్టలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 1 2 మిగిలారేమో. అది ఆధునిక సామాజిక జీవనానికి దూరంగా, అజ్ఞాతంగా ఎక్కడో ఉండి ఉంటారు. వారిని మేము ఋషి అని గౌరవంగా సంబోధిస్తాము. అటువంటి వారు సామాజిక జీవనాల నుంచి నిష్క్రమించడంతోనే మా సమాజ పతనం ప్రారంభమైంది. ఆయన విచారవదనంతో కుంగిపోయినట్లు కనిపిస్తున్నాడు. కొద్దిసేపు అయినాక తేరుకొని నా వైపు చూశాడు. 2 3 ఇంకా మిగిలి ఉన్నారనుకున్నాను కదా. ఒకప్పుడు నాకు తెలిసిన ఋషి ఒక ఆయన ఉండేవారు. ఆయన గురించి నేను సామాన్యంగా ఎవరికీ చెప్పను. నాకు తండ్రి, గురువు, హితుడు, నిర్దేశకుడు అన్నీ ఆయనే. ఆయనలో దైవాంశం ఉండేది. ఆయనను నా కన్న తండ్రిలాగా గౌరవించేవాడిని. నా అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు ఆయనతో కలిసి నేను గడిపిన సమయమంతా ఆనందమయంగా ఉండేది. అప్పటి వరకు కళలని, అందాలని మాత్రమే ఆరాధించే నాకు అంగవికలలోనూ, అనాథులలోనూ, కుష్ఠరోగులలోనూ మూర్తిభవించిన దైవదత్తమైన అందాన్ని చూడటం ఆయనే నేర్పారు. అంతకుముందైతే అటువంటి వారు ఎదురైతే భయవిహ్వలన అయ్యేవాడిని. నగరాలకు, జనసమూహాలకు దూరంగా అడవిలో ఉన్న ఆయన ఆశ్రమానికి నేను యాదృచ్ఛికంగా వెళ్ళటం తటస్థించింది. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా వీలైనంత కాలం ఆ సన్నిధిలో గడుపుతూ ఉన్నాను. అటువంటి వ్యక్తులు ఏ దేశానికైనా కీర్తి తేగలరు. అటువంటప్పుడు ఆయన జనబాహుళ్యంలోకి వచ్చి భారతదేశానికి సేవ చేయవచ్చు కదా? నేను నిర్మోహమాటంగా అడిగాను. అటువంటి వ్యక్తుల ఆలోచనలు మాకే అర్థం కావు. మీబోటి పాశ్చాత్యులకి మరీ కష్టం. మనుషులకి దూరంగా ఉన్న, అదృశ్యంగా ఉండి పనిచేసే మానసిక శక్తితో సమాజ సేవ చేయవచ్చునని ఆయన ఉద్దేశం కావచ్చు. అలాగే పతనం చెందిన సమాజం మరో ఉదాహరణస్థితి వచ్చే వరకు విధిలిఖితమైన బాధలు భరించాలని కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయన సమాధానం నన్ను అయోమయంలో పడేసింది. ఇదంతా నీకు ఇప్పుడే అర్థమవుతుందని నాకు తెలుసు అంటూ ఆయన ముగించాడు. ఆ తర్వాత చాలాసార్లు నేను ఆయన ఇంటికి వెళ్ళాను. దానికి 2 కారణాలున్నాయి. 1, వివిధ విషయాల మీద ఆయనకు ఉన్న సంపూర్ణ పరిజ్ఞానం. 2వది ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టత. మేము మాట్లాడుకున్నప్పుడల్లా జీవితానికి అర్థం ఏమిటి అని నన్ను వేధించే ప్రశ్నలకి సమాధానం వెతకమని ఆయన నన్ను తొందర చేస్తున్నాడు అనిపించేది.
జ్ఞానతృష్ణని తీర్చుకోవడానికంటే ఆనందాన్వేషణకి, అనుభవానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. మా సంభాషణల్లో తరచూ ఆయన భారతదేశంలోని వింత ఆచారాలు, నమ్మకాల గురించి, అక్కడ ఎదురయ్యే వ్యక్తుల గురించి వర్ణించి చెప్పేవారు. ఓ రోజు ఆయన మాటల్లో దొర్లిన యోగి అనే పదం నా జీవితాన్ని మలుపు తిప్పింది. అంతకుముందే నేను ఆ పదాన్ని చాలా చోట్ల చదివాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం స్ఫురించేది. దానితో ఆ మాటకు సరైన అర్థం అస్పష్టంగానే ఉండేది. అందుకని ఎప్పుడైతే ఆయన ఈ యోగి అనే పదం ఉచ్చరించారో దాని గురించి వివరంగా చెప్పమని ఆయన్ని కోరాను. తప్పకుండా చెబుతాను, కానీ యోగి అనే పదానికి ఒక్క నిర్వచనం సరిపోదు. మా దేశంలో 10 మందిని అడిగితే ఈ పదానికి 10 రకాల అర్థాలు చెబుతారు. ఉదాహరణకి వీధులలో బిచ్చమెత్తుకునే వారిలో కొన్ని వేల మంది ఈ పేరుతోనే చలామణి అవుతారు. అలాగే పల్లెటూళ్ళలో తిరుగుతూ తిరునాళ్లలో, ఉత్సవాలలో గుంపులు గుంపులుగా కనిపించే వారిలో కొందరు సోమరిపోతులు, మరికొందరు మోసగాళ్ళు, యోగి అనే ఉన్నతమైన ముసుగు వేసుకున్న వారే. వారంతా యోగశాస్త్ర విజ్ఞానం లేశమైనా లేని నిరక్షరాస్యులు మాత్రమే. అయితే హిమాలయాలోని ఋషికేశ్ లాంటి ప్రదేశాలకు వెళితే ఇందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యం కనబడుతుంది. చిన్న చిన్న కుటీరాల్లోనూ గుహల్లోనూ ఉంటూ కొద్ది ఆహారం మాత్రమే తీసుకుంటూ నిరంతర భగవద్ధ్యానంలో గడిపేవారు అక్కడ కనబడతారు. వారికి దైవచింతనే ఊపిరి లాంటిది. రాత్రింబవళ్ళు అదే పని మీద ఉంటారు. మరికొందరు సచ్చీలురు ప్రాచీన గ్రంథాలు చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారిని కూడా యోగులనే వ్యవహరిస్తారు. వీరికి ముందు చెప్పిన బిచ్చగాళ్ళకి పోలిక ఏమైనా ఉందా? ఈ యోగి అనే పదానికి అర్థం ఎంతగా మారుతుందో గమనించు. భిన్న ధృవాలకు చెందిన ఈ 2 రకాల వ్యక్తుల మధ్య మరెన్నో రకాల సామాన్య విశిష్ట వ్యక్తులు ఈ యోగి అనే పేరుతోనే మనకి దర్శనమిస్తారు. ఈ యోగులకి ఉంటాయని చెప్పే అసాధారణ శక్తుల మాట ఏమిటి? యోగి అనే పదానికి ఇంకో నిర్వచనం చెబుతాను విను. నా ప్రశ్నని పట్టించుకోకుండా నవ్వుతూ అన్నాడు ఆయన. నగరాలకి దూరంగా అరణ్యాలలోనూ కొండ గుహల్లోనూ అతీంద్రియ శక్తుల సిద్ధి కోసం ఏకాంతంగా కఠోర సాధనలో కాలం గడిపే మరికొందరు మహనీయులు ఉంటారు. వీరిలో కొందరు మతాచారాలను శ్రద్ధగా పాటిస్తారు, కొందరు మతాచారాన్ని నిరసిస్తారు. భారతదేశంలో అద్భుత శక్తులు, క్షుద్ర శక్తులు ప్రదర్శించే వారికి కొదవలేదు కదా. ఈ అన్ని రకాల వాళ్ళని కూడా యోగుల కిందే పరిగణిస్తారు. నిజమైన యోగులని ఎవరినైనా మీరు కలిశారా? అసలు మీకు వారిలో నమ్మకం ఉందా? నేను మళ్ళీ అడిగాను. ఆయన మౌనం వహించాడు. ఆ గదిలో మూల ఉన్న మందిరంలోని బుద్ధుడు నా అమాయకత్వం చూసి చిరునవ్వు నవ్వుతున్నట్టు అనిపిస్తోంది. ఈ లోపే ఆయన గంభీరమైన కంఠస్వరంతో నా ఆలోచనకి అడ్డుగట్ట వేశాడు. ఇటు చూడు అంటూ తన మెడ దగ్గర దేనినో పట్టుకొని చూపించాడు. నేనొక బ్రాహ్మణుడిని. ఇది నా పవిత్ర యజ్ఞోపవీతం. కొన్ని వేల సంవత్సరాల నుంచి మాలో కఠినంగా పాటిస్తున్న విభజన వల్ల కొన్ని లక్షణాలు మా వ్యక్తిత్వంలో భాగమైపోయినాయి. పాశ్చాత్య విద్య, పాశ్చాత్య దేశాల యాత్రలు ఇవన్నీ ఆ లక్షణాలని మరుగుపరచలేవు. ప్రపంచాన్ని నడిపించే ఒక ఉన్నత శక్తి ఉన్నదనే నమ్మకము, మానవాతీత శక్తుల ఉనికిని అంగీకరించటము, ఆధ్యాత్మిక దృక్పథము ఇవన్నీ బ్రాహ్మణుని అయిన నాలో పాతుకుపోయిన భావాలు. ఈ భావాల్ని నేను కావాలనుకున్నా నాశనం చేయలేను. అందుకనే నా ఆలోచనల్లో ఎప్పుడైనా వైరుధ్యం వస్తే హేతువాదం ఈ భావాల ముందు నిలబడలేదు. మీ వైజ్ఞానిక శాస్త్ర పద్ధతుల మీద అవగాహన ఉన్నా కూడా నీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే. నేను ఇవన్నీ నమ్ముతాను. నా వంక కొద్దిసేపు పరిశీలనగా చూసి ఆయన మళ్ళీ మొదలెట్టాడు. అటువంటి యోగులని నేను 2-3 సార్లు కలవటం తటస్థించింది. ఒకప్పుడు సామాన్యమైన విషయమేమో కానీ ఇప్పుడు అలాంటి వారిని కలవడం కష్టసాధ్యం. ఎందుకంటే అటువంటి యోగులు ఇప్పుడు చాలా వరకు అదృశ్యమైపోయినారు. ఇప్పటికీ కొందరైనా ఉండి ఉంటారని నా ఉద్దేశం. నా ఆశయము వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఉండే ఉంటారు, అయినా వారిని అన్వేషించడం ఒక పెద్ద పని.
మీ గురువుగారు కూడా అటువంటి యోగి అనుకోవచ్చా? కాదు, ఆయన ఇంకా ఉన్నత స్థాయి చెందిన వ్యక్తి. ఆయన ఒక ఋషి అని చెప్పాను కదా.